దేశంలో నరేంద్ర మోడీ మొదటి స్థానంలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రముఖ వ్యక్తులందరిలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 స్థానంలో ఉన్నారని లక్ష్మీ పార్వతి తాజాగా ఒక సర్టిఫికేట్ ఇచ్చేశారు. అసలు మోడీది ఏముందండి, కేవలం దేశాన్ని పాలిస్తున్నారు. అది చాలా చిన్న విషయం. కానీ మన జగనన్న ఏపీలో చేస్తున్న పనులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎంతమంది రౌడీలను, గూండాలను పోషిస్తున్నారో, వారి కోసం లాయర్లకు ఎన్ని కోట్లు ఫీజులు చెల్లిస్తున్నారో, వ్యవస్థలను మేనేజ్ చేసేందుకు ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారో విశ్లేషిస్తే వీటికన్నా దేశాన్ని పరిపాలించడమే చాలా సులువు అనిపిస్తుంది. లక్ష్మీ పార్వతి చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే మోడీ ప్రధాని అయి ఉండొచ్చు, కానీ జగన్ రేంజ్ పూర్తిగా వేరు. ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసినప్పుడల్లా సొంత బాబాయి గొడ్డలవేటు కేసుల గురించి, సిబిఐ విచారణల నుంచి ఎలా బయటపడాలనే విషయం గురించి చర్చించే ఆ ధైర్యం ప్రపంచంలో ఏ నేతకైనా ఉందా? మోడీ దేశాభివృద్ధి గురించి, అంతర్జాతీయ సంబంధాల గురించి ఆలోచిస్తుంటే జగనన్న మాత్రం తనపై ఉన్న కేసుల నుంచి తనను తాను ఎలా కాపాడుకోవాలో రాత్రింబవళ్లు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా లిక్కర్ కేసు మరొకటి వచ్చి చేరింది. మరి ఇన్ని టెన్షన్లను భరిస్తున్న జగనే కదా నెంబర్ 1. ఇక హామీల అమలు విషయానికొస్తే 99% హామీలు అమలు చేశామని గొప్పగా చెప్పుకుంటున్నారు. మద్యం నిషేధం అని చెప్పి వింత వింత పేర్లతో కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడం, రోడ్ల మీద గుంతలను అలాగే వదిలేసి వాటికి నేచురల్ స్పీడ్ బ్రేకర్లు అని వైసీపీ నేతలే పేరు పెట్టడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగులతో క్యాలెండర్లు తిరగేయించడం, గ్రూప్ 1 పేపర్లను గృహిణులతో, సామాన్యులతో దిద్దించడం వంటివి చూస్తుంటే హామీల అమలులో జగన్ మార్క్ ఏంటో అర్థమవుతుంది. ఢిల్లీ పెద్దల దగ్గర వినయంగా వంగి నమస్కారం పెట్టే జగన్ వెనుక ఇంత పవర్ ఉందని బహుశా మోడీకి కూడా ఇప్పటి వరకు తెలియదు కాబోలు. ఇప్పుడు లక్ష్మీ పార్వతి ఈ నిజాన్ని బయటపెట్టేశారు కాబట్టి మోడీ గారు కూడా తన నెంబర్ 1 స్థానాన్ని కాపాడుకోవడానికి ఏపీకి వచ్చి జగన్ దగ్గర శిక్షణ తీసుకునే అవకాశం ఉందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి పరోక్షంగా వారి నుంచి 100 రూపాయలు ఎలా పిండాలో ఆ విద్యను కూడా జగన్ దగ్గర నేర్చుకుంటే బాగుంటుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.